ఈరోజు ఆదోని రైతులందరూ కూడా పంట బీమా నమోదు చేసుకోవాలనే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆదోనిలో ఉన్నటువంటి నెట్ సెంటర్లకు, మీ సేవలకు, అదేవిధంగా సచివాలయాలకు తిరుగుతున్నటువంటి పరిస్థితి. రైతులు కూడా పంట బీమా నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఎలినోవా అనేటువంటి వర్షం పడనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వర్షాలు పడక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పంట బీమా రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసుకోమంటే నమోదు చేసుకోవడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆదోనిలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆదోని 1, ఆదోని 2 2 మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం 2గా విడదీసినప్పటికి కూడా మరి ఇప్పుడు ఆన్లైన్లో ఆదోని మండలం 2 కనిపించకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 22 గ్రామాల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ పాటికి ఆన్లైన్లో పేర్లు పొందుపరిచే విధంగా ఈ క్రాప్ బుకింగ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేసి ఉంటే రైతులకు ఈరోజు ఇలాంటి సమస్య ఎదురయ్యేటువంటిది కాదు. మరి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి స్పందించి రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారనే దానిపైన కూడా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారి గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 22 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అందరూ కూడా పంటలు ఇప్పటికే సాగు చేసి ఉన్నారు. పంటలు వేసినప్పటి నుండి దాదాపు 40 రోజుల నుండి వర్షం కురవకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పంటలు కూడా నష్టపోయేటువంటి స్థితిలో ఇప్పటికే ఉన్నారు. కనుక ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆదోనిలో ఉన్నటువంటి ఏదైతే అగ్రికల్చర్ అధికారులు ఉన్నారో వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి కలెక్టర్కి పంపించామంటున్నారు. కలెక్టర్ పంపించడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుండి సమయం పెంచే విధంగా ఈ క్రాప్ బుకింగ్ ఇప్పుడు పంట నమోదు చేసుకునేటువంటి అవసరం ఉందో, ఇన్సూరెన్స్ చేసుకునేటువంటి సమయాన్ని పెంచాలా అని చెప్పేసి రైతులందరి తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారులు కూడా ఆ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ను రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నత స్థాయి అధికారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతులు మరోసారి ఆందోళన చెందకుండా, రైతులు నష్టపోకుండా, అధికారుల యొక్క వైఫల్యం వల్ల రైతులు నష్టపోకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా కలెక్టర్ గారితో మాట్లాడారు. ఇది ఎందుకు ఆలస్యం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఫోన్లో ఆయన నేరుగా కలెక్టర్ గారితో మాట్లాడడంతోనే కాదు, ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. వెంటనే ఇప్పుడు వ్యవసాయ మంత్రి ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారితో మాట్లాడి ఆదోని మండలం 2 ఏదైతే ఉందో అది ఆన్లైన్లో కనిపించడం లేదు, దాని గురించి కూడా ప్రత్యేకంగా సమయం పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి రైతుల పక్షాన మేము ప్రభుత్వానికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు తాహేర్ వలి, ఆదోని.